హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రాత్రి 10 గంటలకి మన స్టార్ మాల్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే జియో హాట్‌స్టార్ ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ఎపిసోడ్స్ అయితే అప్‌లోడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక రోజు ఫన్, ఫ్రస్ట్రేషన్, గేమ్స్ అలాగే కొట్లాటలు ఇవన్నీ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక నిజంగానే ఈ 10 మంది జోడీలలో మీకు ఇష్టమైన జోడీ ఎవరో ఫస్ట్ కమెంట్ అయితే చేసేసేయండి. అసలు ఈ ప్రోగ్రామ్ గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ అయితే చేసేసేయండి. ఇక 10 మంది జోడీలో 9 మంది మాత్రమే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఈ మిగిలిన ఒక్క జోడీ ఎలిమినేట్ అయిపోయిన జోడీ గార్డెన్‌లోనే ఉండిపోయారు. ఇక వీళ్ళకైతే ఈరోజు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే ఏదో ఒకటి చేసి మన వాళ్ళు పాపం లోపలికి తీసుకుని వస్తారు కదా! ఎందుకంటే ఫస్ట్ రోజే ఎలిమినేషన్ అంటే ఎవ్వరికీ నచ్చదు. ఇక జడ్జెస్ కూడా అదే అభిప్రాయంతో ఎందుకు ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఎవరికీ ఉండకూడదనేదే కదా మన యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఎందుకు ఆ లాంగ్వేజ్ అనే పదాన్ని యూజ్ చేసి వాళ్ళని ఎందుకు మనం ఎలిమినేట్ చేయాలి అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మన జడ్జెస్ అలాగే శ్రీముఖి. ఇక దీనికోసం వీళ్ళు చేయాల్సినది ఏంటి? అసలు మన 9 మంది కపుల్స్ ఏమనుకుంటున్నారో వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం ఒక్కొక్క దాని గురించి. ఇక అందరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి కొంతమంది ఈ 9 మంది జోడీలలో హార్ట్‌ని సంపాదించుకున్న వాళ్ళున్నారు కదా! అదేనండి హాఫ్ హార్ట్‌ని సంపాదించుకున్నారు. మరి మిగిలిన హార్ట్ ఏంటి అంటే లోపలికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుందని చెప్పారు కదా! అదే ఫస్ట్ ట్విస్ట్ అనమాట. హార్ట్‌ని సంపాదించుకున్న వాళ్ళంతా అక్కడ మిగిలిన సగం హార్ట్‌ని పెట్టేసి ఒక్కొక్క బాక్స్ అయితే అక్కడ పెట్టేయడం జరిగింది. ఆ బాక్స్‌లో ఒక కీ పెట్టడం జరిగింది. ఇక వీళ్ళు ఆ హార్ట్స్ రెండిటిని గ్యాదర్ చేసిన తర్వాత దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళు ఆ బాక్స్‌ని తీసుకోవాలి. అందులో ఆ కలర్‌ని బట్టి వాళ్ళకి రూమ్స్ అయితే అలొకేట్ చేయడం జరిగింది. సో, బ్లూ తీసుకున్న వాళ్ళకు బ్లూ హౌస్ అని, లేదంటే పింక్ అయితే పింక్ కలర్ హౌస్ ఇట్లాగా అందరికీ దొరికింది. ఇక మిగిలినది 3 జంటలకి ఏ కీ రాలేదు కాబట్టి, ఇక వీళ్ళ పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారా? ఇక వీళ్ళకి కూడా ఒక పని అయితే చేశారు. ఇక వీళ్ళు కూడా ఎక్కడో దగ్గర పడుకోవాలి కదా! అందుకే వీళ్ళ కోసం ఒక 6 బెడ్స్ ఉన్నటువంటి ఒకే రూమ్‌లో 6 బెడ్స్ ఉంటాయి. ఒక బాత్రూమ్ మాత్రమే ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్‌రూమ్, ఒక బాత్రూమ్ అవంతే సెపరేట్‌గా ఉంటుంది. వీళ్ళకి మాత్రం 6 బెడ్స్, 6 ఒకే బాత్రూమ్ అయితే ఇచ్చేసి అందరిని ఒకే రూమ్‌లో పెట్టేశారు. ఓకే. ఏదైతే ఏముంది వాళ్ళు మన దగ్గర ఉంటే ఏదైనా కానీ ఒకటే అని వీళ్ళు అక్కడ అడ్జస్ట్ అయిపోయారు. ఇక అందరూ కపుల్సే కదా! ఇక కాబోయే కపుల్స్ కొంతమంది, అయిపోయిన కపుల్స్ కొంతమంది. ఇక ప్రియాంక అలాగే శివ్ ముద్దులతోనే ఆ యొక్క షోలో గడిపేస్తారేమోనన్నట్టుగా ఇక ఒకరిని ఒకరు విడిచిపెట్టకుండా ఇక ఇవి చూడ్డానికి మాత్రం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి కెమెరాస్ ఉన్నా లేకపోయినా ఏది ఏమైనప్పటికీ కెమెరాస్‌లో చూపించాలని కూడా కొంతమంది ఎక్కువగా చేసేవాళ్ళుంటారు. కొంతమంది న్యాచురల్‌గా పాపం అలా పోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళైతే ముద్దులతో అలాగే అలా గడిపేస్తూ వచ్చేస్తున్నారు. ఇక మన హరీష్ గారైతే ఉన్నారు కదా! నిజంగా ఈయనలో ఒక మైనస్ నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. అంటే జడ్జ్ చేస్తూ ఉంటాడు. యెస్, ఈయన చేసింది మంచైనప్పుడు పక్కన వాళ్ళు కూడా అదే చేయాలనుకోవడం తప్పు కదా! ఈయన బాధ ఏంటంటే వాళ్ళ భార్యతో చెప్పుకొని బాధపడుతూనే ఉన్నాడు. అందరూ చలితో బాధపడుతుంటే నేను నీకు జాకెట్ తీసి ఇచ్చాను కదా! మిగిలిన వాళ్ళెవరు జాకెట్లు తీసివ్వలేదు. అందరూ 3 పీస్ షర్ట్సే వేసుకొని వచ్చారు కదా! కానీ ఒక్కరు కూడా తీసివ్వలేదు. అసలుకి వీళ్ళది ఏం ప్రేమ అన్నట్టుగా వాళ్ళ వైఫ్‌తో చెప్తూ ఉన్నాడనమాట. కంప్లెయింట్స్. ఇక మన మహేష్, శాంట్రా వీళ్ళది ఒక టైప్ ఆఫ్ లవ్. వీళ్ళిద్దరూ కోప్పడుతూనే ఉండేటట్టున్నారు. ఏదో ఒక పని చేయమని శాంట్రా చెప్తూనే ఉంటుంది. నేను చిన్నగా చేస్తానులే అమ్మా అని మహేష్ చెప్తూనే ఉన్నట్టున్నాడు. ఇలా ఒక్కొక్క కపుల్‌లో ఒక్కొక్క మైనసో, ప్లస్సో ఏదో ఒకటి జరుగుతూ వచ్చేసాయి. ఇక దాని తర్వాత మన బ్రిటో, సంధ్య వీళ్ళిద్దరూ వచ్చేసి ఏంటి మనకు ఇట్లా అన్‌ఫేర్ చేశారు అందరూ కలిసి. సో, లాంగ్వేజ్ బాగా అంటే రాదని మనల్ని ఎలిమినేట్ చేయడం ఎంతవరకు ఫేర్ అని చెప్పి మాట్లాడుకున్న టైంకి శ్రీముఖి అయితే అక్కడికి వచ్చేసి మీకు కూడా ఒక ఆఫర్ అయితే ఇస్తున్నాను. మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం జడ్జెస్‌కి ఇష్టం లేదు కాబట్టి మీరు ఒక టాస్క్ చేసి అది గెలిస్తే ఆ టైం లోపల మీరు చేస్తే మీరు కూడా లోపలికి రావచ్చని చెప్పేశారు. ఇక దీంతో ఎవరైనా ఊరుకుంటారా? ఏదో ఒకటి చేసి హౌస్ లోపలికి వెళ్ళాలనేది కదా ప్రతి ఒక్కరి ఉద్దేశం. అందుకే 10,00,000 కూడా ఎవరూ తీసుకోలేదు. ఇక వీళ్ళు కూడా ఈ టాస్క్ పూర్తి చేసేసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన తర్వాత ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా! ఇప్పుడు మీకు బెడ్‌రూమ్ లేదు. మీరు హాల్‌లోనే పడుకోవాలని చెప్పారు. సరే అని చెప్పేసి ఏంట్రా ఈ కర్మ అని అనుకునే టైంకి మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. మిమ్మల్ని ఎవరైతే నామినేట్ చేశారో అదే మీ పేర్లు రాశారో వాళ్ళ నలుగురిలో నుంచి ఏదో ఒక వాళ్ళని వాళ్ళ రూమ్ మీరు తీసుకొని మీరు వాళ్ళని హాల్లో పడుకోబెట్టొచ్చని చెప్పేశారు. ఇక దాంతో కళ్యాణ్ అలాగే పవన్ కళ్యాణ్
వసంతి, అలాగే అంజలి, పవన్ ఈ ఇద్దరి జోడీల్లో నుంచి ఒకరిని పిక్ చేసుకున్నారు వీళ్ళిద్దరు. అది ఎవరనేది రేపు చూడాలంట మనం. చూద్దాం ఎవరిని పిక్ చేసుకుంటారో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. మొత్తానికి ఇంకొక 2 జోడీలు కూడా వీళ్ళ పేర్లు చెప్పాయి. ఎవరు మన నూకరాజు, అలాగే ఇంకొకరొచ్చేసి మన సోనియా వాళ్ళు. కానీ వాళ్ళని వదిలేశారు. వీళ్ళిద్దరి మీద మాత్రమే వీళ్ళు కక్ష కట్టారు. మరి ఏం జరుగుతుందో రేపు చూద్దాం. అలాగే మన హరిత, హరీష్ గారు ఈ యొక్క మాటల గురించి కూడా మన శ్రీముఖి అడగడం జరిగిందనమాట. ఏంటి హరీష్ గారు, మీకు పక్కన వాళ్ళ గురించి, పక్కన వాళ్ళ కపుల్స్ గురించి కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కదా అంటే, ఎస్, వీళ్ళు చలితో వాళ్ళ వైఫ్స్లు బాధపడుతుంటే, ఎస్పెషల్లీ మన నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ బాగా చలితో బాధపడుతుంటే ఆయన బిగ్ జాకెట్ వేసుకున్నాడు కదా, ఆయన ఇవ్వలేదని నాకు కొద్దిగా అనిపించింది అనగానే, నేను అడిగాను బాబు, తనకి సరిపోదు, సైజ్ సరిపోదు కాబట్టి నాకు వద్దు అని చెప్పింది అని చెప్తుంది. ఇక దాంతో ప్రియాంక, ప్లీజ్ హరీష్ గారు, మీకు కన్సర్న్ ఉంటే ఓకే, కానీ అలా అని చెప్పి పక్కన వాళ్ళ భర్తలకు అందరికీ కన్సర్న్ లేదని మీరు అనుకోకండి. వాళ్ళు ఖచ్చితంగా అడిగే ఉంటారు, ఏదో ఒక కారణంతో ఇవ్వలేకపోయి ఉంటారు. అంతేకాని మీరు దాన్ని చూసి జడ్జి చేయకనే అప్పుడే స్టార్ట్ అయిపోయాయి వాదనలు, తగాదాలు. ఇక వీళ్ళ మధ్య ఎటువంటి వాదనలు అయితే మొదలవుతాయో చూద్దాము. ఇక నిజంగానే కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. ఎందుకంటే టాస్క్లు కూడా ఇంట్రెస్టింగ్గానే పెట్టబోతున్నారు కాబట్టి. ఇక ఈ వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.